అధికంగా మున్సిపల్ కార్పొరేషన్లను కలిగి ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మేడ్చల్ మల్కాజిగిరి. ఇక్కడ బోడుప్పల్, ఫిర్జాది కూడా, జవహర్ నగర్, నిజాంపేట్ లాంటి 4 మున్సిపల్ కార్పొరేషన్లను మేడ్చల్ మల్కాజిగిరి కలిగి ఉండగా, అదేవిధంగా బండ్లగూడ, మీర్పేట్, బడంగ్పేట్ లాంటి 3 మున్సిపల్ కార్పొరేషన్లను రంగారెడ్డి జిల్లా కలిగి 2వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్లను కలిగిన జిల్లా ఏది అంటే మేడ్చల్ మల్కాజిగిరి అని గుర్తుంచుకోండి. 2వ స్థానంలో రంగారెడ్డి అని గుర్తుంచుకోండి. మరొకటండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మున్సిపల్ వారు ఘన వ్యర్థాలు సేకరిస్తారు, రవాణా, ప్రాసెసింగ్, పారివేయడం, నగర పరిధిలో ఉన్నటువంటి నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను వాటన్నింటినీ కూడా సేకరించడం జరుగుతుంది అండి. అదేవిధంగా పర్యావరణాన్ని రక్షించే సురక్షితమైన, స్థిరమైనటువంటి రీతిలో వ్యర్థాలను సేకరించి వాటిని రవాణా రూపం చేసి శుద్ధి నిర్మూలన చేయడమే ఈ యొక్క విభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా రిఫ్యూజ్ డైరెక్ట్ ఫ్యూయల్ RDFను ఉపయోగించి 14.5 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుని మార్చ్ 2024లో దుండిగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అప్పటి నుంచే పనిచేస్తుందండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 2024 మే 24వ తేదీ నాటికి దాదాపుగా 0.75 లక్షల మెగాటన్స్ RTFని ఉపయోగించి 25.39 మెట్రిక్ యూనిట్స్ని ఉత్పత్తి చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా శంషాబాదులో 500 TPD సామర్థ్యం గల కొత్త C&D వేస్ట్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్లో కూడా ఉండడం జరిగింది. తుమ్కుంటలో కూడా మరో ప్లాంట్ నిర్మాణంలో ఉంది. మరొక టాపిక్ అండి, హైదరాబాద్ మెట్రో రైల్ అనేది హైదరాబాదులో ప్రస్తుతం 69 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి ఒక స్థిరమైనటువంటి రవాణా విధానం. ఇందులో 3 కారిడార్లు ఉండడం జరిగింది. ఇది IT కారిడార్లో ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీ ఏదైతే ఉందో అలాంటి ట్రాఫిక్ రద్దీని నిర్మూలించడం కోసం లేదా తగ్గించడం కోసం ఈ యొక్క హైదరాబాద్ మెట్రో రైల్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇది ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది అంటే 69 కిలోమీటర్ల మేర అని గుర్తుంచుకోండి. అదేవిధంగా విమానాశ్రయానికి అనుసంధానంతో సహా 5 కొత్త కారిడార్లలో ఈ యొక్క నెట్వర్క్ను అదనంగా ఏర్పాటు చేసి దానిని 73 కిలోమీటర్లు విస్తరించేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి 2వ దశను ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క హైదరాబాద్ మెట్రో రైల్ని విమానాశ్రయానికి అనుసంధానం చేస్తూ 5 కొత్త కారిడార్లలో నెట్వర్క్ను అదనంగా అభివృద్ధి చేయాలని 73 కిలోమీటర్ల మేర ఈ యొక్క విస్తరించి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది 2వ దశలో. అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులను చేపట్టాలని ప్రస్తుతం ప్రభుత్వం అయితే భావిస్తుంది. శివార్ ప్రాంతాలకు మెరుగైనటువంటి సదుపాయాలను కల్పించడం ద్వారా నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ని తగ్గించి ట్రాఫిక్ ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించడం కోసం అవసరమైన ప్రదేశాల మధ్య ఏదైతే ఇప్పుడు హైదరాబాదులో ప్రయాణం చేయాలంటే చాలా సమయంతో కూడుకున్నటువంటి ప్రయాణం అండి. అలాంటి సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ని అయితే అభివృద్ధి చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు సంగారెడ్డి, తూప్రాన్, చౌటుప్పల్, అమన్గల్లు, శంకర్పల్లి 17 జాతీయ రహదారులను కలుపుతూ 4 లైన్ల రహదారి, అదేవిధంగా సెమీ కార్డినల్ ఎక్స్ప్రెస్గా దీనిని కొత్తగా నిర్మించాలని
ప్రభుత్వం అయితే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి, ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. మన హైదరాబాద్ అనేది ప్రస్తుతం మూసీ నది ఒడ్డున నిర్మితమై ఉండడం జరిగింది. ఈ మూసీ నది అనేది మానవ నిర్మిత సరస్సులైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ల వెంబడి ప్రస్తుతం అయితే ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అందుచేతనే మూసీ నది వెంబడి దాదాపుగా 55 కిలోమీటర్లండి, చాలా ఇంపార్టెంట్, 55 కిలోమీటర్ల మేర ఈ మూసీ నది ఏదైతే ప్రవహిస్తుందో ఆ యొక్క మూసీ నది వెంబడే వినోద ఉద్యానవనాలు, పిల్లలకు సంబంధించి వాటర్ స్పోర్ట్స్, వాటర్ ఫాల్స్, స్ట్రీట్ వెండింగ్, వ్యాపార ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ను గనక రూపొందించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం మూసీ నది ప్రవహిస్తున్నటువంటి 55 కిలోమీటర్ల మేర ఇరు ప్రాంతాల వైపు, అంటే మూసీ నదికి 2 ప్రాంతాల వైపు ఏవైతే షాపింగ్ మాల్స్ అయినా, వ్యాపార ప్రాంతాలైనా, పిల్లల స్పోర్ట్స్ అయినా, వినోద ఉద్యానవనాలను గనక ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. దీనితో పాటు చార్మినార్, కుతుబ్షాహీ సమాధులు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రదేశాలకు ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ను గనక అనుసంధించడం ద్వారా ఇటు పర్యాటక సర్క్యూట్గా కూడా ఇది ఉపయోగపడడం జరుగుతుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ అనేటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 1000 కోట్లు కేటాయించిందండి. చాలా ఇంపార్టెంట్, ఇదాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకేనా, ఇదండి ఈరోజు మనం డిస్కస్ చేయడం జరిగినటువంటి పట్టణాభివృద్ధి అనేటువంటి టాపిక్. మనం ఒక టాపిక్ మిస్ చేయడం జరిగింది, అది పంచాయతీ రాజ్కు సంబంధించి. అదేవిధంగా ఒక చాప్టర్ను కూడా చెప్పలేకపోయినాం, అదేంటి అంటే ప్రభుత్వ విత్తం, దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి ఆర్థిక మౌలిక సదుపాయాలు, సేవా రంగం, గవర్నెన్స్ని కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఓకేనా, దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ వచ్చేసి మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఎవరైతే పీడిఎఫ్స్ని జిరాక్స్ తీసుకోవాలనుకున్న వారికి 2 రోజుల తర్వాత మనం నేటి వరకు చెప్పినటువంటి పీడిఎఫ్లను ఒకే పీడిఎఫ్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.